హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మనము బొంబాయి రవ్వతో గుంత పొంగనాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగానే ఒక గిన్నెలో 2 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, కొంచెం ఉప్పు, వంట సోడా పౌడర్, తగినన్ని నీళ్లు వేసుకొని దీన్ని ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకుందామండి. 15 నిమిషాల తర్వాత బొంబాయి రవ్వ మిశ్రమం ఏ విధంగా తయారైందో చూద్దామండి. చూసారు కదా, పెరుగులో వాటర్తో మంచిగా బొంబాయి రవ్వ ఈ విధంగా తయారైందండి. బొంబాయి రవ్వతో గుంత పొంగనాలు తయారు చేసుకున్నటకు కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, క్యారెట్ తురుము, అల్లం, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కావలసిన సరిపడినంత నూనె. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలో ఉల్లిగడ్డల తరుగు వేసుకోవాలండి. సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇది మనకి ఎక్కువ టైం లేనప్పుడు పిల్లలకి ఏదైనా సాయంత్రం పూట స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పటికి 15 నిమిషాల్లో రెడీ అయ్యే ఇన్స్టెంట్ గుంత పొంగనాలు మనం తయారు చేసుకోవచ్చు. నూనె తీసుకొని ఈ గుంత పొంగనాల్లో కొంచెం కొంచెం అన్ని గుంతలలో కొంచెం కొంచెం నూనె వేసుకోవాలండి. ఆ మిశ్రమం రెడీ అయ్యేలోపు పెన్నం వేడెక్కుతుందండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క గుంతలో తగినంత పిండి వేసుకోవాలండి. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఆకలి ఆకలి అని అంటుండగా 15 నిమిషాల్లో సింపుల్ గా తయారయ్యే ఇన్స్టెంట్ గుంత పొంగనాల రెసిపీని మీరు ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని గుంతల్లో ఆ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. కొంచెం కొంచెం ఈ విధంగా అన్ని గుంతల్లో మిశ్రమాన్ని వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు దాన్ని అలాగే ఉంచాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పొంగనాలు ఏ విధంగా తయారయ్యాయో చూద్దామండి. ఈ విధంగా ఉన్న పొంగనాలని తిప్పి చేసుకుందామండి. ఈ విధంగా నిదానంగా ఈ విధంగా అన్ని పొంగనాలని రివర్స్ లో కూడా బాగా కాల్చుకోవాలి.